ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము సొలొమోను గురించి ఒక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది థియాలజియన్స్ తర్వాత చాలామంది ఫాస్టర్లు చెప్తున్న మాట ఏంటంటే సొలొమోను పరలోకానికి వెళ్ళలేదు అని చెప్తున్నారు. నిజంగా అతను పరదేశకు వెళ్ళాడా లేకపోతే పాతాళానికి వెళ్ళాడా అనేది లేఖన భాగం నుంచి మనం తెలుసుకుందాం. దేవుని వాక్యంలో నుండి ఈరోజు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. కాబట్టి ఈ మాటలను జ్ఞాని అయినటువంటి సొలొమోను తన జీవితం యొక్క అంతంలో ముగింపు దశలో రాసినట్లుగా మనం గమనించగలుగుతాం. అసలు సొలొమోను గురించిన సంగతులన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే సొలొమోన్ని ఆ పేరు ఎవరు పెట్టారు అంటే అతని తండ్రి అయినటువంటి దావీదు పెట్టాడు. మనం చూడగలుగుతాం. సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే తండ్రి అయినటువంటి దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నాతానును పంపించి దేవుడు అతన్ని ప్రేమించి అతనికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటంటే యెదీద్యా. యెదీద్యా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాకు ప్రియుడు లేదా యెహోవాకు ఇష్టుడు అని అర్థం. కాబట్టి ఎవరైనా దేవునికి ఇష్టలుగా ఉంటే వాళ్ళ ద్వారా సమాధానం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అని సొలొమోను అనే మాటకు సార్థకత రావాలి అంటే ఆ వ్యక్తి దేవుడికి ఇష్టడుగా ఉండాలి అని చెప్పేసి దేవుడే నామకరణం చేసినట్లుగా చూస్తాం. అయితే మొదటి రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో దావీదు అతడు మరణమైపోయే సమయం వచ్చినప్పుడు అతన్ని పిలిచి సొలొమోను పిలిచి కొన్ని మాటలు చెప్తాడు. ఏమనంటే, నా కుమారుడా, నీవు యెహోవా నీకు నియమించినటువంటి ఆ విధులను నువ్వు చేకొను అని చెప్పేసి ఎంతో స్పష్టంగా చెప్తాడు. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఈ మాట ఎంతో స్పష్టంగా మనము చూడగలుగుతాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. చూడండి, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి 3వ వచనం, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఏదైతే దేవుడు నీకు అప్పగించాడో వాటన్నిటినీ నువ్వు తప్పనిసరిగా పాటించాలి అని తండ్రి చెప్పాడు. అట్లాగే మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 15వ వచనం మధ్యలో మనం చూస్తే దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్లుగా అతనికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అదంతా కళను అనుకున్నాడు సొలొమోను, కానీ దేవుడు నిజంగానే అతనికి ఇచ్చాడు. అక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట దేవుడు అతనికి హెచ్చరిక చేసిన మాటను మనం చూస్తాం. 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను, ఒకసారి గమనించండి. 3వ అధ్యాయము 14వ వచనం, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొను యెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే కలలో అక్కడ దేవుడు అడుగుతాడు, అయ్యా నీకు నేను ఏమి ఇవ్వడం మంచిది అని అడిగితే సొలొమోను అంటాడు, వీళ్ళందరూ కూడా నీ ప్రజలయ్యా, వీళ్ళని పరిపాలించడానికి ఎంతో జ్ఞానం అవసరము, అది నాకు లేదు, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం దయచే అని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వడంతో పాటు ఇక్కడ అంటాడు, నీవు నేను చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే దీర్ఘాయుష్ కూడా ఇస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, 9వ అధ్యాయం వరకు మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో అతడు మందిరాన్ని ఎట్లా పూర్తి చేశాడు ఈ సంగతులన్నీ కూడా రాయబడుతూ వచ్చాయి. చూడండి, 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. 9వ అధ్యాయంలో ఈ మాటను చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము అక్కడ చెప్పిన మాట ఏంటంటే దేవుడు ఎంతో స్పష్టంగా అతనితో మాట్లాడుతూ వచ్చినాడు.
2వ వచనం, గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను. కాబట్టి 7, 8 అధ్యాయాలు మనం చదివినట్లయితే అక్కడ సొలొమోను చేసిన ప్రార్థన ఇదంతా చూస్తాం, మందిర పూర్తి అతని ప్రార్థన. అయితే ఇక్కడ దేవుడు అంటాడు, అతని ప్రార్థన విన్నాక ఒక మాట చెప్తూ ఉన్నాడు, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. 4వ వచనం, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల. కాబట్టి 2వసారి కూడా దేవుడు ఏం చెప్తున్నంటే నీవు నా నీతిని బట్టి నడుచుకోవాలి అని మాట చెప్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మరి 10వ అధ్యాయం చూసినట్లయితే ఒక జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, షేబా దేశపు రాణి, ఆమె సొలొమోను యొక్క జ్ఞానం గురించి విని ఆమె అక్కడికి వస్తుంది. అతన్ని గూఢమైనటువంటి ప్రశ్నలతో మరి అతను ప్రశ్నించాలి, అతని జ్ఞానం ఏంటో తెలుసుకొని వస్తుంది. అప్పటికే ఐగుప్తు నుంచి, తూర్పు దేశం నుంచి ఎంతోమంది జ్ఞానులు వచ్చారు. ఆ దినాలలో ఐగుప్తులోను తూర్పు దేశంలో ఉన్న జ్ఞానుడు చాలా తెలివైనటువంటి వారు, వాళ్ళకి మించిన జ్ఞానము లేనే లేదు. అందుకని యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా తూర్పు దేశ జ్ఞానులు వచ్చారనే మాట మనం చదువుతాం. ఎందుకంటే తూర్పు దేశాలలో, ఈశాన్య రాష్ట్రాలలో లేకపోతే ఈశాన్య దేశాలలో జ్ఞానానికి మితి లేదు, అమితమైన జ్ఞానం కలిగినటువంటి వారు. కాబట్టి వాళ్ళందరి జ్ఞానానికి మించిన జ్ఞానము సొలొమోనులో ఉంటూ వచ్చింది. షేబా దేశపు రాణి కూడా ఒక మాట చెప్తూ వచ్చింది. మొదటి గ్రంథంలో మనం గమనించినట్లయితే 10వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. చూడండి 23 మరి 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనాన్ని 10వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడుతూ వచ్చింది, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను. దేవుడు ఎందుకు నిన్ను రాజుగా నియమించాడంటే నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి నడుచుకోవాలి అనే సంగతులు దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు మరలా షేబా దేశపు రాణి ద్వారా. ఒకే మాట మరల అతనికి చెప్పబడుతూ వచ్చింది. అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుడు అతడు దేవుని యొక్క మార్గాలలో నడుచుకోవాలి. ఇది దేవుడు కలిగినటువంటి ఉద్దేశమైనట్టు వచ్చింది. అయితే 11వ అధ్యాయం మనం చూస్తాం, మరి అనేక మంది స్త్రీలను అతను వివాహం చేసుకున్నట్టుగా రాయబడుతూ వచ్చింది. 11వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, అతడు కామాతృత గలవాడే అనే మాట రాయబడుతూ వచ్చింది. డబ్బు పెరిగింది, జ్ఞానం పెరిగింది, ఘనత పెరిగింది, ఐశ్వర్యం పెరిగింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే వీటన్నిటికీ మించి మోహం వచ్చింది, కామాతృత వచ్చింది. ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఇలా ఉంటూ వచ్చారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక కొంచెం తప్పిపోతూ తుచ్చమైన కోరికలు వారు ఎట్లా పడితే అట్లా నడుస్తూ ఉన్నారు. సొలొమోను యొక్క జీవితము మనకు అదే తెలియపరుస్తుంది. దేవుడు నేను ఎంత ప్రేమించాడు, దేవుడు నెరవేర్చాలని సంకల్పం ఎంత గొప్పది, వీటన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కామాతృత గలవాడే దేవుడికి అయిష్టుడిగా మారిపోతూ వచ్చాడు. అయితే దేవుడు 2 మార్లు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడినట్టుగా రాయబడుతూ వచ్చింది. అతని వృద్ధాప్యంలో అతని భార్యలో అతనిని ఆ హృదయాన్ని తిప్పివేశారు అని మాట రాయబడుతూ వచ్చింది. దేవుడు మాట వినలేదు అనే మాటతో అక్కడ ముగింపు మనం చూస్తాం. ఈ మాటను ఆధారం చేసుకుని మరి ప్రజలందరూ ఏం చెప్తారంటే, చాలామంది థియాలజియన్స్, చాలామంది పాస్టర్లు నేటి దినాల్లో చెప్తున్న మాట ఏంటంటే సొలొమోను పరలోకానికి పోలేదు, లేదా పరదైషుకు పోలేదు, పాతాళానికి పోయేటప్పుడు అని చెప్తూ ఉన్నారు. అయితే మనం ముగింపు ఈయన రాసినటువంటి 3 గ్రంథాలు ఉన్నాయి, జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మరి సొలొమోను రాసిన పరమగీతాలు అతడు వయస్సులో ఉన్నప్పుడు, యుక్త వయసులో ఉన్నప్పుడు రాసినటువంటిది. సామెతలు అతడు నడి వయసులో ఉన్నప్పుడు రాసినటువంటిది. ప్రసంగి గ్రంథము అతడు వృద్ధాప్యంలో మరి రాసినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇందాక మనం చదువుకున్నాం కదా ఆరంభంలో, ఏమది మరి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13, 14 వచనాలు అక్కడ రాయబడిన మాట ఏంటి? ఈ మాటను చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మనం చూద్దాం అదే మాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను.
అలా నడిచే విషయంలో తప్పిపోయాడు. పశ్చాత్తాపడి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా మనుషులకు దేవుడు నియమించిన కట్టడ ఏంటంటే మనుషులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మనుషులకు నియమించిన కట్టడను అనుసరించి నడుచుకోవాలి. మానవ కోటికి ఇదే విధి, మానవ కోటికి ఇదే విధి. ఇది ఎంత స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి అతడు పశ్చాత్తాపడ్డానికి ఎంతో శ్రేష్టమైన మాట. చూడండి, తర్వాత వచ్చిన కూడా చదువుతున్నాను. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. దేవుడు తీర్పులోనికి తెచ్చాడు, నాకు శిక్ష విధించాడు అనే విషయాన్ని సొలొమోను చెప్తున్నాడు. సొలొమోనుకి వేసిన శిక్ష ఏంటో తెలుసా? చూడండి, మనకు కలిగిన దానిని మనకంటే డబ్బున్నవాడు మనకంటే బలమైనటువంటి తీసుకున్నానుకో మనకి ఏ బాధ లేదండి. ఓన్లీ వాళ్ళు పెద్దోళ్ళు బలమైనటువంటి వాళ్ళు అనుకోవచ్చు. సొలొమోనుకి దేవుడు మరి ఎంత డైరెక్ట్గా చెప్పాడంటే, నీ దాసుడైనటువంటి యెరోబోయాముకి రాజ్యాన్ని ఇస్తాను. ఒక పన్నుడు మన దగ్గర పనిచేసి అతను అధికారిగా ఉంటే తట్టుకోగలుగుతాడా? ఒక ఘనత కలిగినటువంటి వ్యక్తి, ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్న తాను ఓర్చుకోలేకపోయాడు. చాలా మంది దీన్ని ఓర్చుకోలేరండి. ఎవరైనా తమ సంఘంలో కొంచెం మంచిగా వాక్యం చెప్తారనుకో వాళ్ళు ప్రక్కన పెట్టి హాస్టల్లో ఉన్నారు, ఇది తెలియదు, మీకు తెలుసో తెలియదు. కొంచెం చక్కగా వాక్యాన్ని చెప్తున్నారనుకో అలాంటి వ్యక్తులు మరలా పిలవరు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడ పేరు వస్తారు అని. కాబట్టి దేవుడు ఎప్పుడైతే తీర్పులో తీసుకొచ్చాడో యెరోబాము అవుతాడయ్యా రాజు అని చెప్పాడో యెరోబాముని చంపాలనుకున్నాడు. పశ్చాత్తాపడలేదు. యెరోబాము ఐగుప్తుకు వెళ్ళిపోయాడు, అక్కడ తాపుకున్నాడు. తగిన కాలమందు అతడు తీసుకురాబడుతూ వచ్చాడు. కానీ ఈ మానసికమైన బాధలో చూడే అధికారం పోతుంది, ఇది పోతుంది, పేరు పోతుంది, ఇవన్నీ పోతుంది, ఇంత బ్రతికాను, ఒక దాసుడు నా రాజ్యానికి అధికారం అవుతాడు అనేది చూడే అదంతో మానసికమైన బాధ అయిపోయింది. కృంగుదలలోకి వచ్చాడు. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు, దేవా జరగవలసిన తీర్పు జరిగిపోయింది, దేవుని మాట వినాల్సిన సమయంలో వినలేదు, అయితే పశ్చాత్తాపడుతూ వచ్చాడు. అయ్యా నువ్వు తీర్పులో తీసుకొస్తావయ్యా, నేను చేసే పని మంచిదైనా చెడదైనా తగిన సమయంలో నువ్వు ఖచ్చితంగా దాన్ని తీర్పులో తీసుకొస్తావు అని గుర్తిరిగి చివరి మాటలుగా రాస్తూ వచ్చాడు. ఆ మాటలతో ముగింపు వచ్చింది. మన దేవుడు ఎట్లాంటి వాడంటే అదే మాట సొలొమోను అంటాడు. సామెత గ్రంథం 28:13 ఏమని తెలుసా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి తన రాజ్యాన్ని అంటే పొందలేదేమో కానీ దేవుడి కనికరాన్ని పొందాడు. ఖచ్చితంగా అతడు దైవిక రాజ్యంలో ప్రవేశించాడు. కారణం ఏంటంటే పశ్చాత్తాపం. దేవుడు ప్రతి మనిషి నుంచి కూడా పశ్చాత్తాపాన్ని కోరుతాడు. మనం మనుషులు అండి, తప్పులు మనం కాబట్టి ఇంకెవరు చేస్తారు? తప్పులు చేస్తాం. అయితే తప్పు చేసినప్పుడు తన తప్పును తెలుసుకున్నటువంటి నిజమైన మనిషి, తప్పును సరి చేసుకుని మనిషిగా జీవించేదాని కొరకు సంకల్పంలోకి వచ్చేవాడే సరైన మనిషి. దేవుడు కూడా అదే చూస్తాడు, మన హృదయంలో నిజమైన పశ్చాత్తాపం. అది సొలొమోను జీవితంలో జరిగింది. కాబట్టి ప్రియమైన వారులారా, చివరి మాటలు ఇవి, సొలొమోను పలికిన చివరి మాటలు. దేవుడు ప్రతి విషయమును ఆయన తీర్పులోనికి తెచ్చును. కాబట్టి నాటి దినాలలో వారికి పంటికి పన్ను కంటికి కన్ను, అది ధర్మశాస్త్రం. ఇప్పుడు నేటి దినాలలో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే మార్గమే అంటూ వచ్చారు. ఆయనందు విశ్వాసం వచ్చినటువంటి వారికి, ఆయన రక్తమునందు విశ్వాసం వచ్చినటువంటి వారికి దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. దేవుడు ఈ మాటలు విన మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరికీ దైవ కృప మెండుగా కలుగును గాక.